హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 496 పాయింట్స్ గెయిన్ అయి 71,683 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 160 పాయింట్స్ గెయిన్ అయి 21,622 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 12 పాయింట్స్ డౌన్ అయి 45,701 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక యాక్టివిటీ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాని గురించి మాట్లాడుకునే ముందు రీసెంట్ డేస్ లో ఉంటున్న ఒకసారి యాక్టివిటీని గమనించండి. లాస్ట్ వీక్ ఒక ఫ్రైడే ఇంపార్టెంట్ బ్రేక్అవుట్ మనకి జరిగిన తర్వాత ఈ వీక్ మండే వరకు అంటే ఆల్మోస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ పాటు మార్కెట్ ఒక 400 పాయింట్స్ దగ్గరగా పెరిగి అక్కడి నుంచి జస్ట్ విత్ ఇన్ 2 ట్రేడింగ్ సెషన్స్ 800 పాయింట్స్ దగ్గరగా హైస్ నుంచి ఫాల్ అయింది. సో ఒక 300 పాయింట్స్ అప్ మూవ్, 800 పాయింట్స్ డౌన్ మూవ్ అండ్ అక్కడి నుంచి అగైన్ రికవర్ అయ్యే ప్రయత్నం మార్కెట్ లో జరుగుతుంది. ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని మళ్ళీ డ్రా చేద్దాం, ఇంత క్లియర్ గా ఉంటుంది చార్ట్. సో ఈ రీసెంట్ డేస్ లో పెరగడం అలానే ఉంది, పడ్డం దానికి డబల్ ఉంది. అండ్ ఇవాళ రికవరీ అయిన విధానాన్ని మీరు చూస్తే గ్యాప్ అప్ అదే మోస్ట్లీ హై మనకి. అక్కడి నుంచి మార్కెట్ లో నిఫ్టీలో అయితే రేంజ్ బౌండ్ యాక్టివిటీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే గ్యాప్ అప్ నుంచి కంప్లీట్ గెయిన్స్ మొత్తం కూడా ఎరోడ్ అవుతూ ఆల్మోస్ట్ ఒక 700 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ ఇవాల్టి హైస్ నుంచి ఫాల్ అయింది. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ అంత సెల్ ఆఫ్? మరి ఇంకెవరుంటారు చెప్పండి దాని బ్యాక్? హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫాక్ట్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ చాలా వరకు పోరాడిన బికాస్ అవి చాలా టైం బ్యాక్ నుంచి మంచి నెంబర్స్ నే పోస్ట్ చేస్తున్నాయి. ఎలాగో మనకి ఫ్రైడే మార్కెట్ ఎండ్ అయ్యాక ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తారు అండ్ మార్కెట్ మేబీ పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది నెంబర్స్ ని కూడా. కాబట్టి ఆల్ టైమ్ హైకి దగ్గరగానే ఉంది స్టాక్. యాక్సిస్ బ్యాంక్ కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసింది ఇన్ని క్వార్టర్స్ పాటు, కాబట్టి నెంబర్స్ కూడా బాగానే ఉంటాయని మార్కెట్ అనుకుంటది. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ మనకి చాలా వరకు ఫాలో అయింది. ఐ థింక్ లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ లో 11% దగ్గరగా ఒక బిగ్ బ్యాంక్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిట్ ఉంటున్న బ్యాంక్ ఫాలో అవుతుండడం బోత్ నిఫ్టీని అండ్ బ్యాంక్ నిఫ్టీని, పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీని డౌన్ సైడ్ కి డ్రాగ్ చేస్తుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఆఫ్టర్ నెంబర్ స్టాక్ 3% ఫాలో అవడం, ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా 101 పాయింట్స్ దగ్గరగా. టోటలీ ఈ రెండు స్టాక్స్ కలిపే 200, కోటాక్ మహీంద్రా బ్యాంక్ కలిపితే టోటలీ 250 పాయింట్స్ దగ్గరగా ఇవాళ బ్యాంక్ నిఫ్టీకి నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేయడంతోనే ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ మనకి డౌన్ సైడ్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ డేటాని షేర్ చేయాలి. బట్ దానికి ముందు నేను నిన్నటి వీడియోలో నేను కమింగ్ డేస్ లో మార్కెట్ పరంగా నెగిటివ్ గా ఉంటున్నాను, మీన్స్ మార్కెట్ ఇక్కడ నుంచి పెరగడం కంటే పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక స్టేట్మెంట్ క్లారిఫై చేయాలనుకుంటున్నాను. నేను ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను మార్కెట్ పెరుగుతుందని పడుతుందని ఇప్పుడే కాదు గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడు ఈ స్టేట్మెంట్ చేయను. బికాస్ నేను మార్కెట్ ఎప్పుడు ఫర్ ఇన్వెస్ట్మెంట్ బులిష్ గానే చూస్తున్నాను. ఇది నేను పర్సనల్ గా అనుకుంటున్న లెవెల్, మేబీ రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ రాకపోతున్నా నేను డెఫినెట్లీ ఇయర్ ఎండ్ లో మాట్లాడతాను. నేను ఈ ఇయర్ ఎండ్ అయ్యేసరికి మార్కెట్ ఆల్మోస్ట్ 24,000 మార్క్ ను కూడా హిట్ చేస్తుందనే ఒక నమ్మకంతో ఉన్నాను ఈ ఇయర్ ఎండ్ డిసెంబర్ కల్లా. అది నా ఎక్స్పెక్టేషన్స్. దాని బ్యాక్ లాజిక్స్ కూడా ఉన్నాయి. ఎలాగో మనకి ఫెడ్ రిలేటెడ్ గా రేట్ కట్స్ వస్తాయి, దాంతో ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా ఆర్డర్స్ గ్లోబల్ గా పెరుగుతూ వాళ్ళు ఏ మాత్రం సెంటిమెంట్ పాజిటివ్ గా చెప్పినా ఐటీస్ ర్యాలీ అవుతాయి. అండ్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా అనుకుంటుంది ఒక 2 క్వార్టర్స్ ఒక కన్సాలిడేషన్ ఉంటుందని. ఆల్రెడీ వర్స్ట్ గా రియాక్ట్ అయింది కాబట్టి మహా అయితే ఇంకొక 2 క్వార్టర్స్ లైక్ ఇంకొక 6 మంత్స్ తర్వాత ఈవెన్ వాళ్ళు ఫ్లాట్ గా న్యూట్రల్ గా స్టేట్మెంట్స్ చేసినా చాలు స్టాక్ రిలేటెడ్ గా అక్కడి నుంచి బౌన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఓవరాల్ ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కన్సిడరేషన్ లోకి తీసుకొని ఈ పాయింట్స్ నుంచి ఉంటున్న వెయిటేజెస్ అన్నింటినీ చూసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 24,000 మార్క్ వరకు కూడా ఫర్ ఇన్వెస్ట్మెంట్ నేను బులిష్ గానే చూస్తున్నాను. బట్ పాయింట్ మనం ఇక్కడ నుంచి 24,000 25,000 ఫర్ 1 year 2 years అనుకోవడంలో రీజన్ లేదు. ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. బికాస్ ఒకప్పుడైనా మంత్లీ ఆప్షన్స్, బట్ ఇప్పుడు వీక్లీ ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి ట్రేడర్స్ ప్రాస్పెక్ట్ ఫ్యూ డేస్ టు 1 or 2 weeks వరకు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని నేను మార్కెట్ రిలేటెడ్ గా నా వ్యూస్ చెప్తుంటాను. సో ఏదైతే నా వ్యూ నేను మార్కెట్ పరంగా చెప్తున్నానో అది ఇన్వెస్ట్మెంట్ అనుకొని స్టాక్స్ ని సెల్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఏ మాత్రం ఫాల్ ఎక్కడ కనిపిస్తున్నా ప్రెసెంట్ మనం ఒక సూపర్ గ్రోత్ సైకిల్ లో ఉన్నాం. ఇండియా పరంగా మన భారతదేశంలో ఉండే ప్రాజెక్ట్సే కాక ఇతర దేశాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ ని కూడా గెలుచుకుంటూ కంపెనీస్ శరవేగంగా పెరుగుతూ ఉన్నాయి. సో జస్ట్ ఆపర్చునిటీ ఎక్కడో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం బేర్ మార్కెట్, బుల్ మార్కెట్ ఇవి జరుగుతూ ఉంటాయి మార్కెట్ లో. రైట్ టైం రైట్ సెక్టార్స్ లో మనం ఉంటే సరిపోతుంది. వాటి మీద ఫోకస్ చేయడం తప్పితే మార్కెట్ ఎక్కడికి వెళ్ళిపోతుందనే ఒక భయాందోళనలో మార్కెట్ నుంచి బయటికి వెళ్లాలనే ప్రయత్నం కంటే ప్రాపర్ గా స్టడీ చేసి గుడ్ క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్టెడ్ గా ఉండడానికి ప్రయత్నించాలి. కమింగ్ టు మార్కెట్, నిన్నటి వీడియోలో మనం ఒక పాయింట్ ని మెన్షన్ చేయడం జరిగింది. మార్కెట్ ని నేను డౌన్ సైడ్ చూస్తున్నాను కానీ బౌన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. దానికి రీజన్ పీసీఆర్ 0.6 దగ్గరకు వచ్చింది. 0.6 దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి బౌన్స్ ఉంటుంది. బట్ ఆ బౌన్స్ కూడా స్టేబుల్ అయి అప్ సైడ్ కి వెళ్ళడం కంటే ఆ బౌన్స్ కూడా సెల్ ఆఫ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాననే స్టేట్మెంట్ నిన్న చేశాను. దీని రిలేటెడ్ గా ఒక చిన్న క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఈసారి మనకి ఆల్ టైమ్ హై వెళ్ళింది కదా 22,120 అరౌండ్. అక్కడి నుంచి ఈ రీసెంట్ లోకి మనం ఒకవేళ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేస్తే ఈ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్లీ గమనించండి, ఈ 100 పాయింట్స్ దగ్గర కరెక్ట్ గా 100 పాయింట్స్ బికాస్ 21,709 21,809 ఈ 100 పాయింట్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఎవరు ఏ పొజిషన్స్ లైక్ కాల్స్ ని బై చేసినా, పుట్స్ ని బై చేసినా, కాల్స్ ని సెల్ చేసినా, ఏం చేస్తున్నా ఈ 100 పాయింట్స్
స్టాక్స్ దగ్గరగా కాషియస్ గా ఉండే ప్రయత్నం చేయండి. బికాస్ నేను పర్సనల్ గా అనుకుంటుంది 750 వర్కౌట్ కాదని. ఒకవేళ మార్కెట్ నిజంగానే వీక్ గా ఉందంటే 750 అబౌవ్ క్లోజ్ అవ్వకూడదు. బట్ ఎందుకు ఆ 50 పాయింట్స్ కోసం ఎందుకు కొంత రిస్క్ తీసుకోవడం? 800 అబౌవ్ క్లోజింగ్ చూద్దాం. 21,809 ఈ లెవెల్ అబౌవ్ క్లోజింగ్ జరగకుండా మార్కెట్ ఈవెన్ పెరుగుతున్నా అన్నెసరీగా బుల్లిష్ గా థింక్ చేయాలనే ప్రయత్నం చేయొద్దు. బికాస్ ఇంత ఫాల్ అయిన తర్వాత యూజువల్ గా రికవరీ ఉంటది. బట్ ఇవాళ వచ్చిన రికవరీని రియల్ రికవరీ అనుకోవడానికి లేదు. బికాస్ నిన్న యుఎస్ మార్కెట్స్ మంచిగానే క్లోజ్ అయ్యాయి. అక్కడ చిప్ స్టాక్స్ ఉన్నాయి కదా, ఎన్విడియా కానీ ఏఎండి కానీ, అవి ఆల్ టైమ్ హైస్ లో క్లోజ్ అయ్యాయి. అండ్ యుఎస్ కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా వచ్చింది. లైక్ జాబ్స్ లేవని క్లెయిమ్ చేసుకునే వాళ్ళ సంఖ్య, జాబ్స్ డేటా కాదు, జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా తగ్గింది. అది ఎకానమిక్ పాజిటివ్. అండ్ హౌసింగ్ డేటా కూడా వచ్చింది, అది కూడా బాగానే వచ్చింది, స్ట్రాంగ్ గా వచ్చింది హౌసింగ్ డేటా. సో జాబ్లెస్ క్లెయిమ్స్ తగ్గాయి, అది పాజిటివ్ ఎకానమీకి. హౌసింగ్ డేటా స్ట్రాంగ్ గా వచ్చింది, అది పాజిటివ్ ఎకానమీకి. అక్కడ యుఎస్ మార్కెట్స్ పెరిగాయి. ఎలాగో ఈ ఫెడ్ రిలేటెడ్ గా వస్తున్న కామెంట్స్. నిన్న కూడా ఒక ఫెడ్ మెంబర్ రఫెల్ బాస్టిక్ గారు Q3 లోనే వడ్డీ రేట్లు కట్ ఉంటుందని స్టేట్మెంట్స్ చేశారు. సో మార్కెట్ ఆల్రెడీ ప్రిపేర్డ్ గానే ఉంది. వీళ్ళేమో అప్పుడు ఇప్పుడే కట్ చేయర్లే, కట్ చేసేది కూడా 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారేమో, అది కూడా ఇప్పుడే కాదు, చాలా టైం కి కట్ చేస్తారని మార్కెట్ ప్రిపేర్డ్ గా ఉంది. కాబట్టి స్ట్రాంగ్ ఎకనామిక్ డేటా మార్కెట్ ని హర్ట్ చేయలేదు. ఓవరాల్ యుఎస్ మార్కెట్స్ పెరిగాయి, గ్లోబల్ మార్కెట్స్ పెరిగాయి, దాంతోనే మార్కెట్స్ గ్యాప్ అప్ అయ్యాయి. బోత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నిటి పరంగా గ్యాప్ అప్ అయిన తర్వాత ఏమైంది? నిఫ్టీ అలానే ఉంది, ఇంకొంచెం రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ గా గెయిన్స్ ని ఇచ్చేసింది. ఏదైనా స్ట్రాంగ్ గా ఉన్నాయా అంటే అది స్మాల్ క్యాప్స్ అండ్ దానికి మించి మిడ్ క్యాప్స్. చూడండి డే హైస్ దగ్గరగా క్లోజ్ అయింది. పాయింట్ క్లియర్ కదా ఫ్రెండ్స్? ప్రతిదీ ఒక లాజిక్ తోనే ఉంటుంది. నేను మార్కెట్ ఇంతలా పడిన తర్వాత 20 DMA బిలో ఆఫ్టర్ అక్టోబర్ నుంచి, నిన్నటి వీడియోలో చెప్పాను కదా, 20 DMA బిలో ఆఫ్టర్ అక్టోబర్ నుంచి డిసెంబర్ ర్యాలీలో ఎప్పుడు కూడా రాని మార్కెట్ ఫస్ట్ టైం వచ్చింది. కాబట్టి లాస్ట్ ఫ్యూ ఇన్సిడెంట్స్ ని చూస్తుంటే ఒక 4% దగ్గరగా ఫాల్ కనిపించింది. సో ఈసారి కూడా అలాంటిది రిపీట్ అయితే ట్రేడర్స్ మనకు అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఆ లాజిక్ అండ్ మార్కెట్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ కి బిలో మార్కెట్ వస్తూ ఉండడం మనం మార్కెట్ ని బేరిష్ గా చూస్తున్నాం. బట్ ఎప్పుడు మనం వ్యూ మార్చుకుంటున్నాం? 21,810 అబోవ్ మార్కెట్ వచ్చి క్లోజ్ అయితే మన వ్యూ ని మార్చుకుంటాం. అండ్ ఎప్పుడు మనం చాలా కాషియస్ గా ఉండాలి. లైక్ కాల్స్ ని బై చేసినా, పుట్స్ ని సెల్ చేసినా ఎక్కడ కాషియస్ గా ఉండాలి? 100 పాయింట్స్ దగ్గర. ప్రతిదీ మనకి రిస్కే. 21,710 అరౌండ్ పై నుంచి మన కిందకి ఫాల్ అయింది కదా, ఇప్పుడు అక్కడ ఉంటున్న రీట్రేస్మెంట్ లో అది 50% రీట్రేస్మెంట్ అవుతుంది. 750 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, అది నేను చెప్పాల్సిన నీడ్ లేదు, ప్రీవియస్ గా మీరే చూడొచ్చు ఇది ఎంత పెద్ద రెసిస్టెన్స్ అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 61.8 ద గోల్డెన్ రీట్రేస్మెంట్ 21,810 దగ్గర ఉంటది. కాబట్టి 3 లెవెల్స్ 100 పాయింట్ జోన్ లో ఉన్నాయి. సో అన్నెసరీగా మనం రిస్క్ తీసుకోవాల్సిన నీడ్ లేదు. 100 పాయింట్ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు అలా పక్కన మార్కెట్ పెట్టేసి అసలు మార్కెట్ ఎలా వెళ్తుందో చూడడం బెటర్. ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయ్యి మార్కెట్ ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తే అగైన్ బేరిష్ గా మనం మార్కెట్ రిలేటెడ్ గా కన్విక్షన్ ని ఇంకా పెంచుకోవచ్చు. లేదు మనం రాంగ్ అని మార్కెట్ ప్రూవ్ చేస్తూ 21,810 అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయితే దెన్ క్లియర్లీ మార్కెట్ ఎంటైర్ ఫాల్ ని జీరో చేస్తున్నట్టు. కాబట్టి అగైన్ మనం మళ్ళీ న్యూ ఆల్ టైమ్ హైస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనం మార్కెట్ పరంగా చూడాల్సిన ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్. సరే ఇంత అనుకుంటున్నాం, కానీ ఇంకొన్ని గంటల్లో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ నెంబర్స్ వస్తాయి, ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ వస్తాయి. ఆ ఒక్కటి సరిపోతాయి కదా నిఫ్టీని ఎటో ఒకటి తీసుకెళ్ళడానికి. ఖచ్చితంగా ఒక 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఇవ్వడంలో 20% వెయిటేజ్ ఉన్నాయి ఆల్మోస్ట్ రిలయన్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఆ రెండు బాగా పర్ఫార్మ్ చేస్తే చాలు. ఖచ్చితంగా మనం అనుకుంటున్న ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ అవడం, అది పైన క్లోజ్ అవడం అన్ని జరుగుతాయి. ఒకవేళ బాగా రాలేదనుకోండి, ఖచ్చితంగా మనకు ఒక మంచి డౌన్ టిక్ ఉంటది. సో ఇది ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. ఓవర్ నైట్ లో ఉంటున్న రిస్క్ మనకది, మనం రెడీగా ఉండాలంతే. మనం రాంగ్ అని ఒప్పుకొని పక్కకు రావడానికి. చిన్న చిన్న లాసెస్, గుడ్ డైరెక్షనల్ గెయిన్. ప్రీవియస్ గా మనం చాలా టైం మార్కెట్ ని బులిష్ గా చూసాం. అప్పుడంతా మనం మోస్ట్లీ పాజిటివ్ లోనే ఉండింటాం. కానీ రీసెంట్ డేస్ లో కొంత వోల్టైల్ గా, చాపీగా మార్కెట్ ఉంది. కాబట్టి ప్రీవియస్ గా ఉంటున్న మార్కెట్ ర్యాలీనే మైండ్ లో పెట్టుకొని ఇంకా మార్కెట్ పెరిగిపోతున్న ఒక యుఫోరియా కాకుండా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ సర్టైన్ లెవెల్స్ దగ్గర తీసుకొని లాజికల్ గా మనం రాంగ్ అని ప్రూవ్ అయితే మళ్ళీ వ్యూస్ ని మార్చుకోవడంలో తప్పేం లేదు. ఇదంతా ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ లోనే చెప్తున్నాను, కానీ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్ లో కాదు. ఇన్వెస్ట్మెంట్ కి ప్రతిసారి మనం మార్కెట్ లో ఆపర్చునిటీస్ ని చూడాలి తప్పితే ఇప్పుడు బుక్ చేసుకుందాం ఇది మంచి టైం, మార్కెట్ బాగా పడిపోతుంది అనుకునే రోజులు పోయాయి. 30% 40% కరెక్షన్ ని మార్కెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయడం, అన్లెస్ అదేదో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని ఒక సడన్ సర్ప్రైజ్, అసలు అది మనం ఎవ్వరం కూడా ఇమాజిన్ చేయలేని సడన్ సర్ప్రైజ్ అయితే తప్పించి అంత ఫాల్ మార్కెట్ లో ప్రెసెంట్ క్వశ్చనే లేదు. బికాస్ రీటైలర్స్ అలా ఉన్నారు. ఒకప్పుడు 3,000 కోట్లు పెట్టే వాళ్ళు కాస్త ఇప్పుడు 17,000 కోట్ల దగ్గరగా నెల నెల మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే చూడండి. మీకు ఇంకొకటి చెప్పనా, రీసెంట్ గా FIS ఆల్మోస్ట్ ఒక $2 బిలియన్ దగ్గరగా మార్కెట్ లో సెల్ చేశారు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో. అదే గతంలో అయితే 2020 బిఫోర్ అయితే మార్కెట్ మినిమం ఒక 20% అయినా పడుండాలి FIS అంతలా వెళ్ళిపోతున్నారంటే. బట్ ట్రెండ్ చేంజ్ అయింది.
FIs అమ్ముతున్న ప్రతిసారి డిఏఎస్ బై చేస్తుంటారు. ఆ డిఏఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ ఓన్ మనీ కాదు కదా, రీటైలర్స్ మనీ. కాబట్టి ఆల్వేస్ లుక్ ఫర్ ద ఆపర్చునిటీ. ఈవెన్ నేను రాంగ్ అయి మార్కెట్ ఫాల్ అయినా అది జీవితాంతం ఉండిపోయే ఫాల్ కాదని గతంలో ఉంటున్న ఫాల్స్ కూడా ప్రూవ్ చేశాయి. కాబట్టి నేను రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడితే మార్కెట్ ఆల్వేస్ రివార్డ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, ఇదైతే గుర్తుంచుకోవాలి. అండ్ రిలయన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ని మనం అర్థం చేసుకోవాలి. రిలయన్స్ గత ఒక్క సంవత్సరంలో 12% పెరిగింది, కానీ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకే 6% పెరిగింది. అంటే సంవత్సరం రోజుల్లో పెరిగింది ఏదైతే ఉందో అందులో 50% దగ్గరగా పెరగడం కేవలం ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకే. లాస్ట్ 1 year మొత్తం ఏదైతే గెయిన్ ఉందో అందులో 50% గెయిన్ ఇప్పుడు వచ్చినవే, లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ లో వచ్చిందే. అంటే దాని అర్థం ఏంటి? నెంబర్స్ మార్కెట్ అనుకున్న విధంగానే వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నెంబర్స్ ఏం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయని కూడా మార్కెట్ అనుకోవట్లేదు. ఎక్స్పెక్టేషన్స్ వీక్ గానే ఉన్నాయి. బట్ స్టిల్ బిజినెస్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో మొమెంటం స్ట్రాంగ్ గా ఉంటుందని మార్కెట్ భావిస్తుంది. ఈసారి నెంబర్స్ ఏం రిలయన్స్ ఏం సర్ప్రైజింగ్ గా ఉంటాయి, పాజిటివ్ గా ఉంటాయి, లేకపోతే బెస్ట్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తారని అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఫైనలీ మార్కెట్ రిలేటెడ్ గా వస్తున్న ఈ ఫాల్ ఫేక్ ఫాలే కాదు, రియల్ గానే మార్కెట్ లో వీక్నెస్ ఉందని ప్రూవ్ అవ్వాలంటే మార్కెట్ 21,809 అబోవ్ వెళ్ళి క్లోజ్ అవ్వకూడదు. అండ్ అలా అవ్వనంత వరకు నేను మార్కెట్ ని బేరిష్ గానే చూస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, రేపు మార్కెట్ ఉంది, అది టైమింగ్స్ ఎలా ఉంటాయి అనేది మనం న్యూస్ టాపిక్స్ లో మాట్లాడుకుందాం. బట్ రేపు మార్కెట్ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ టైమ్స్ లో ఉంటాయనేది సెపరేట్ గా న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటా అనాలిసిస్ చేయడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ AIBI యాన్యువల్ కాన్వకేషన్ లో సెబీ చైర్మన్ గారు ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ IPOs రిలేటెడ్ గా అండ్ IPOs లో జరుగుతున్న మాల్ ప్రాక్టీసెస్ రిలేటెడ్ గా చేస్తున్నారు. సో ఫస్ట్ అసలు IPOs రిలేటెడ్ గా మాల్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడే ముందు రీటైలర్స్ ను ఉద్దేశించి మోస్ట్ ఆఫ్ ద IPOs లో రీటైలర్స్ కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, IPO లిస్ట్ అయిన ఒక వారంలోనే మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ రీటైల్ సెగ్మెంట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారని, 68% దగ్గరగా ఫస్ట్ వీక్ లోనే లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎగ్జిట్ అవుతున్నారని, అండ్ 1 month లో 76% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ కోసమే ఎగ్జిట్ అవుతున్నారని, కొంత వెయిట్ చేయమని, అసలు బిజినెస్ ఏంటి, కమింగ్ క్వార్టర్స్ లో వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు అవన్నీ చెక్ చేయండి. జస్ట్ 1 month లోనే ఎగ్జిట్ అవుతూ ఉండడం ఒక గుడ్ హెల్దీ థింగ్ కాదని ఎలా ఇన్వెస్టర్స్ పరంగా సెబీ చైర్మన్ గారు స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఎన్ని లిస్ట్ అయ్యాయి, ఎన్ని ప్రాఫిట్స్ లోకి వెళ్ళే IPOs, వాటి గురించి కూడా డిస్కస్ చేశారు. బట్ దీంతో పాటు వాళ్ళు చెప్పిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్, IPOs పర్టికులర్ గా SME IPOs రిలేటెడ్ గా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని, మ్యూల్ అకౌంట్స్ లైక్ ఆ పర్సన్ కి సంబంధించింది కాదు, వేరొక పర్సన్ కి సంబంధించిన అకౌంట్స్, మేబీ ఇండైరెక్ట్ గా రీటైలర్స్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ నుంచి లైక్ ఫ్రెండ్స్ నుంచి అండ్ బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్లై చేస్తుంటారు కదా. ఒకవేళ నీకు లిస్టింగ్ అలాట్ అయితే నాకు ఇచ్చే ఆ గెయిన్, మనం అమ్మేసాక వచ్చే గెయిన్ నాకు ఇచ్చే, లేకపోతే ఇంత షేర్ ఇస్తాను ఇలా అని, వాటి గురించి మాట్లాడుతున్నారా లేకపోతే మాల్ ప్రాక్టీసెస్ ఇంకెక్కడైనా జరుగుతున్నాయని మాట్లాడుతున్నారా? కానీ మ్యూల్ అకౌంట్స్ అంటున్నారు. థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి మనం అప్లై చేయించి ఏదైనా గెయిన్ ఉంటే మనం తీసుకోవడం, అలా ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లెట్స్ సే ఇప్పుడు నేనే IPO ఒక కంపెనీని తీసుకొస్తున్నాను అనుకోండి, నా IPO లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి? నా IPO కి మంచి సబ్స్క్రిప్షన్ ని చూపించాలి. రీటైల్ కేటగిరీలో 10 times 20 times సబ్స్క్రైబ్ అయిందని ఎలా నేను చూపించాలి. అలా చేయడం చాలా సులభం అని చైర్మన్ గారు చాలా ఇంపార్టెంట్ చెప్పారు. ఇది కావాలని అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే విధంలో అప్లై చేస్తే, కావాలని లైక్ ఒకే పాన్ కార్డ్ కి సంబంధించి నేను ఎన్ని అకౌంట్స్ నుంచి అప్లై చేసినా నాకంటూ ఒక లిమిట్ ఉంటది కదా, రీటైల్ కేటగిరీలో కింతకు మించి చేయకూడదని. ఎలాగో మిగిలినవన్నీ రిజెక్ట్ అవుతాయి. ఆ రిజెక్ట్ చేసుకోవాలనే సందర్భంలోనే 100 కోట్లు పెట్టి కావాలని సబ్స్క్రిప్షన్ నెంబర్స్ ని పెంచి రీటైలర్స్ ని ట్రాప్ చేసే ప్రయత్నం కూడా పర్టికులర్ గా మర్చెంట్ బ్యాంకర్స్ నుంచే ఈ IPOని ఎవరైతే మన వరకు తీసుకొస్తున్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళకి కనిపిస్తుందని ఇన్ఫ్లేట్ చేసేలా కావాలని రిజెక్ట్ అయ్యే అప్లికేషన్స్ ని కూడా వేసి రీటైల్ కేటగిరీలో ఇంత, HNI కేటగిరీలో ఇంత అనేలా హై నెంబర్స్ ని, సబ్స్క్రిప్షన్ నెంబర్స్ ని చూపించి IPOకి ట్రాక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా సరైంది కాదని, వీటన్నిటి పరంగా చర్యలు తీసుకునేలా ఎన్ఫోర్స్మెంట్ డెసిషన్స్ తో రాబోతున్నారనేలా సెబీ చైర్మన్ గారు చెప్తూ ఉండడం, IPO మార్కెట్ రిలేటెడ్ గా నాకు తెలిసి ఇదంతా SME మార్కెట్ ని, IPO మార్కెట్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. బికాస్ అక్కడ మ్యానిపులేషన్ ఈజీ. చిన్న IPOs 100 crores లోనే ఉంటాయి. జస్ట్ ఒక 20-30 crores పెట్టుకుంటే చాలు, ఎవరైనా ఫ్రాడ్ చేయాలనుకున్న వాళ్ళు జస్ట్ దాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోవచ్చు. సబ్స్క్రిప్షన్ నెంబర్ 200 times 300 times, దాని వెంటనే అందరూ చూస్తారు SME IPO సైడ్. అండ్ మంచి లిస్టింగ్ గెయిన్స్ కూడా వస్తాయి. ఇంకెంత పెరిగిపోతుందో 200-300% అని ఈజీ మ్యానిపులేషన్ జరగచ్చు SME IPOs తో. కాబట్టి మేబీ వాళ్ళని టార్గెట్ చేసినట్లు నాకు
కనిపిస్తుంది. ఈవెన్ మ్యూల్ అకౌంట్స్ అంటున్నారు, లైక్ మనమే వేరే వేరే అకౌంట్స్ నుంచి అప్లై చేసే ఒక పద్ధతి ఎప్పటి నుంచో రీటైల్ కేటగిరీలో కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఫేక్ గా ఇలా రిజెక్ట్ అయ్యేలా ఐపీఓ అప్లికేషన్స్ వేసి రీటైలర్స్ ని ట్రాప్ చేసి ఇన్వెస్టర్స్ ని ట్రాప్ చేసే ఒక పద్ధతి కూడా త్వరలోనే ఎండ్ చేయబోతున్నట్లు సెబీ చైర్మన్ గారు స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, రేపు మార్కెట్ ఉండబోతుందనేలా ప్రీవియస్ గా చెప్పాను కదా, దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జాగ్రత్తగా గమనించండి, బికాస్ చాలా చేంజెస్ ఉన్నాయి అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ తప్పు చేయొద్దు. ఫస్ట్ థింగ్, రేపు మార్కెట్ 2 సెషన్స్ లో రన్ అవుతుంది. 9 AM నుంచి 10 AM వరకు ఉంటది ఫస్ట్ సెషన్. సెకండ్ సెషన్ 11:15 AM నుంచి 12:30 PM వరకు రన్ అవుతుంది. ఓకేనా? కానీ మనకి నార్మల్ మార్కెట్స్ లో కూడా 9 to 9:15 ప్రీ మార్కెట్ ఉంటది కదా, అలానే రేపు కూడా 9 నుంచి 9:15 వరకు ప్రీ మార్కెట్ ఉంటది. అది ఫస్ట్ సెషన్ లో. సెకండ్ సెషన్ లో కూడా 11:15 to 11:30 వరకు ప్రీ మార్కెట్ ఉంటది. సో ప్రీ మార్కెట్ ని పక్కన పెట్టి కంప్లీట్ ట్రేడింగ్ ఆర్ నేను బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఎప్పుడు చేయొచ్చు అంటే మార్నింగ్ 9:15 to 10 ఆ 45 minutes లో చేయొచ్చు. అది ఫస్ట్ సెషన్. సెకండ్ సెషన్ 11:30 to 12:30 ఆ 1 hour లో చేయొచ్చు. ఇది క్లియర్ కదా? ఇప్పుడు అసలు ఎందుకు ఎప్పుడు లేనిది రేపు ఎందుకు ఆ సెషన్ నిర్వహిస్తున్నారు? ఇది డిఆర్ సైట్, ఎక్స్చేంజెస్ కు సంబంధించిన డిఆర్ అంటే డిజాస్టర్ రికవరీ సైట్ ఎలా పనిచేస్తుందో చెక్ చేసుకోవడానికి. పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఎప్పుడైనా ఫైర్ వస్తే, ఏదైనా ప్రమాదవశాత్తు అగ్ని అంటుకుంటే అసలు అక్కడి నుంచి బయటికి వెళ్ళగలరా లేదా అని మాక్ డ్రిల్స్ చేస్తూ ఉంటారు సడన్ గా. సో వెంటనే వెళ్ళగలరా లేరా అని చెక్ చేసుకునే ఒక థింగ్స్ అనమాట. మనకి గతంలో ఎన్ఎస్సి సైట్ ఆగిపోవడం జరిగింది. చాలా బ్రోకర్స్ రిలేటెడ్ గా ఇష్యూస్ ని ఫేస్ చేసాం ఆ పాయింట్ లో. సో బ్రోకర్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తే ఓకే, ఒకరు ఫేస్ చేస్తే మిగిలిన వాళ్ళు ఉంటారు. కానీ ఎన్ఎస్సిఏ ఇబ్బందుల్లోకి వెళ్తే, బిఎస్సిఏ ఇబ్బందుల్లోకి వెళ్తే ఇన్వెస్టర్స్ నష్టపోతున్నట్టు కదా. ఒక టైంలో ట్రేడింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఒక పాయింట్ లో స్టాక్ మార్కెట్ ఆగిపోయింది, గుర్తుందని అనుకుంటున్నాను. అలా జరిగినప్పుడు మెయిన్ సర్వర్ ఇష్యూలోకి వెళ్ళినప్పుడు బ్యాకప్ గా డిజాస్టర్ రికవరీ సైట్ కూడా మనకు ఉండాలి. సో ఇది ఎలా చూడాలంటే ఎన్ఎస్సిఏ ఇంకొక చిన్న ఎన్ఎస్సిని పక్కన పెట్టిన ఇంకొక ఆఫీస్ పెట్టుకుంటున్నట్లు. ఒకవేళ ఈ ఆఫీస్ ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, ఇంకొక ఆఫీస్ నుంచి స్టాక్ మార్కెట్ పంచాలనే ఒక దాంతో ఇలా వీళ్ళు యాక్టివిటీస్ ని తీసుకుంటున్నారు. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, రేపు మనకి కేవలం ఈక్విటీ మార్కెట్స్ మాత్రమే ఓపెన్ లో ఉంటాయి. కరెన్సీ అండ్ కమోడిటీ మార్కెట్స్ ఓపెన్ లో ఉండవు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రేపు ఇంట్రాడే ఆర్డర్స్ పని చేయవు. ఎంఐఎస్ ఆర్ కవర్ ఆర్డర్స్ రేపు పని చేయవు. ఓన్లీ డెలివరీలో మాత్రమే యాక్టివిటీ తీసుకోవాలి. అండ్ 2 సెషన్స్ ఉన్నాయని చెప్తున్నానా, అందులో ఫస్ట్ సెషన్ లో ఓపెన్ ఆర్డర్స్ ఉంటాయి కదా, ఎగ్జిక్యూట్ కాని ఆర్డర్స్ లైక్ 100 లో ఉంటే మీరు 95 వస్తేనే కొను అని ఒక ఆర్డర్ పెట్టారనుకోండి, అది ఓపెన్ లోనే ఉంటది. ఫస్ట్ సెషన్ కంప్లీట్ అవగానే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ సెషన్ కి అది క్యారీ అవ్వదు. అండ్ జీటీటీ ఆర్డర్స్ ఉంటాయి, అవి కూడా ట్రిగ్గర్ అవ్వవు రేపు. అండ్ ఎవరైనా ఏఎంఓ ఆర్డర్స్, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యాక పెడితే అది రేపు ట్రిగ్గర్ అవుతాయి, దాంట్లో ఇష్యూ ఏం లేదు. అండ్ జిరోదా వాళ్ళు చెప్తున్నదైతే రేపు ఎస్ఐపి ఆర్డర్స్ ని వాళ్ళు అలౌ చేయరని. January 20 సెటిల్మెంట్ హాలిడే, ట్రేడింగ్ ఉంటుంది కానీ సెటిల్మెంట్ హాలిడే కాబట్టి ఏదైనా ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ పరంగా ఇంట్రాడే ప్రాఫిట్స్ వచ్చినా ఏం వచ్చినా January 19th రిలేటెడ్ గా అది నార్మల్ సెటిల్ అవ్వవు. బికాస్ January 20 సెటిల్మెంట్ హాలిడే కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ కి అది క్యారీ అవుతుంది సెటిల్మెంట్ కోసం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, అన్ని స్టాక్స్ కి ఈవెన్ ఎఫ్ఎన్ఓ లో ఉంటున్న స్టాక్స్ కూడా 5% అప్పర్ సర్క్యూట్ ఉంటది. యూజువల్ గా కొన్నిటికి 2% కూడా ఉండింటది సర్క్యూట్, అవి అలానే క్యారీ అవుతాయి. బట్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ కి అసలు సర్క్యూటే ఉండదు కదా, వాటికి కూడా 5% అప్పర్ సర్క్యూట్ పెడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఒకవేళ రేపు లిక్విడిటీ తక్కువ ఉంటే వాటిని కూడా మ్యానిపులేట్ చేసేస్తారు కదా. అలా కాకుండా ఈవెన్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ కూడా రేపు 5% అప్పర్ సర్క్యూట్ లిమిట్స్ ఉంటాయి. అప్పరే కాదు, లోయర్ సర్క్యూట్ లిమిట్స్ కూడా ఉంటాయి. అన్ని ఫ్యూచర్స్ కి, అన్ని స్టాక్స్ రిలేటెడ్ గా యాక్టివిటీస్ కి మొత్తం 5% లిమిట్, సర్క్యూట్ లిమిట్ లో ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, రేపు ఇంట్రాడే ఆర్డర్స్ 2 సెషన్స్ కి బ్లాక్ లో ఉంటాయి. కేవలం డెలివరీ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఈవెన్ మీరు ఇంట్రాడే చేయాలనుకున్నా డెలివరీలోనే కొని డెలివరీలోనే అమ్మాలి. సిఎన్సి మాత్రమే పని చేస్తుంది, ఎంఐఎస్ పని చేయదు. ఐ హోప్ మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ రేపటి మార్కెట్స్ రిలేటెడ్ గా అందిందని. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. టూ మచ్ సర్ప్రైజెస్ ఏం లేవు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ రైజ్ అవుతున్నా, అసెట్ క్వాలిటీ ఫ్లాట్ టు కొంత వీక్ గా కనిపిస్తుంది. అండ్ ప్రాఫిట్ ఆన్ క్వార్టర్ బేసిస్ 20% దగ్గరగా డిక్లైన్ అయింది. నెక్స్ట్ శ్రీ దిగ్విజయ్ సిమెంట్ గురించి మాట్లాడుకోవాలి. చాలా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ మంచిగా గ్రో అయింది. మరి స్టాక్ పెద్దగా పెరగలేదు కదా అంటే ఫ్రెండ్స్, ఈ జనవరిలోనే ఆల్మోస్ట్ 26% దగ్గరగా స్టాక్ పెరిగింది. కాబట్టి ఈవెన్ మంచి నెంబర్స్ తర్వాత కూడా పెద్ద గుడ్ రియాక్షన్ లేదు.
నెక్స్ట్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ని తయారు చేసే సుప్రీం ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. మార్జిన్స్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేస్తూ రెవెన్యూస్ ని గ్రో చేసుకోగలుగుతూ ఉండడం, నెట్ ప్రాఫిట్స్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయ్యాయి. ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ అబోవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈసారి ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే ఈసారి ఎఫ్ఐఎస్ కూడా సిగ్నిఫికెంట్ గా వాళ్ళ వాటాని పెంచుకున్నారు. నెక్స్ట్ ఈఎంఎస్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 479 crores విలువ చేసే ఆర్డర్ ఉత్తరాఖండ్ అర్బన్ సెక్టార్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి లభించింది. అండ్ ఈవెన్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఈ వాటర్ సప్లై అండ్ సీవేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా డెవలప్మెంట్ చేస్తారు. అండ్ దీంతో పాటు 18 years పాటు ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ని వీళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ స్టాక్ ఫాల్ అయింది కానీ టూ మచ్ బ్యాడ్ నెంబర్స్ కాదు, నెగిటివ్స్ ఉన్నాయి మాట్లాడుకుందాం, బట్ పాజిటివ్స్ కూడా మాట్లాడుకోవాలి కదా. లాస్ట్ 3 consecutive quarters నుంచి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ని 4.29% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. ఏ బ్యాంక్ చేసింది రీసెంట్ డేస్ లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ స్టేబుల్ గా? చాలా కష్టం. రీసెంట్ టైమ్స్ లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కి, బట్ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు మెయింటైన్ చేశారు. లాస్ట్ 12 quarters నుంచి వరుసగా ఇయర్ ఆన్ ఇయర్ లో ప్రాఫిట్ ని పెంచుకుంటూనే ఉన్నారు. సో దట్ రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బెటర్ గానే పోస్ట్ చేస్తున్నారు. బట్ ప్రాబ్లం అంతా వచ్చింది తమిళనాడు ఫ్లడ్స్ కారణంగా స్లిపేజెస్ పెరిగాయి. ఆల్మోస్ట్ 1765 crores దగ్గరగా స్లిపేజెస్ వీళ్ళు నమోదు చేశారు. 20.5% దగ్గరగా స్లిపేజ్ పెరిగింది. అండ్ యాన్యువలైజ్డ్ స్లిపేజ్ రేషియో కూడా 3 years హైలో ఉంది. సో తమిళనాడు ఫ్లడ్స్ వీళ్ళ బుక్ ని ఇంపాక్ట్ చేశాయి, స్లిపేజ్ బుక్ ని. అండ్ కాస్ట్ టు ఇన్కమ్ రేషియో కూడా 7 years హైలో ఉంది. మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి, బట్ తమిళనాడు ఫ్లడ్స్ కారణంగా ఇంపాక్ట్ ఉంది కాబట్టి స్టాక్ ఇవాళ 3% ఫాల్ అయింది. కానీ రెస్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ బెటర్ గానే పర్ఫార్మ్ చేసినట్టు. నెక్స్ట్ భారతీ ఎంటర్ప్రైజెస్ మన ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఉంటున్న అధినేత సునీల్ మిట్టల్ గారు ఒక సీరియస్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఐఎమ్ సారీ టు సే బట్ వడాఫోన్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్ అంటున్నారు. వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా చాలా బాధగానే ఉంటుంది. కానీ వడాఫోన్ ఐడియా వారికి చాలా డబ్బులు కావాలని, ఆల్మోస్ట్ $7 to $9 billion దగ్గరగా క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కావాలని, ఒక సీరియస్ ఇన్వెస్టర్ కావాలని, అండ్ ఉంటున్న డెట్ నుంచి వాళ్ళు బయటికి రావాలని. ఇలా లేకపోతే ఆల్రెడీ లార్జ్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో వాళ్ళ మార్కెట్ షేర్ లాస్ అవుతూ ఉంది. అండ్ ఐఎమ్ సారీ టు సే దే డోంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్ అని చెప్పి తన స్టేట్మెంట్స్ చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ నేను చాలా టైం బ్యాక్ నుంచి వడాఫోన్ ఐడియాకి ఉంటున్న డెట్స్ అండ్ వాటిలో ఉన్న రిస్క్ గురించి మాట్లాడుతూ వస్తున్నాను. బట్ ఏది ఎలా ఉన్నా యాజ్ ఎ కాంపిటీటర్ గా ఉండి ఇంకొక కంపెనీ ఇక ఎగ్జిస్ట్ అవ్వట్లేదని ఒక స్టేట్మెంట్స్ సరైనవైతే కాదు. వాళ్ళు ఏం చేస్తారనేది ఎండ్ వరకు మనకి తెలియదు. అది తెలిసేంత వరకు మనం ఇన్వాల్వ్ అవ్వం. బట్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఓపెన్ గా చేయడం ఒక కంపెనీ ఒక రెప్యుటేషన్ అండ్ కంపెనీ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ ఒక ఎంట్రీని కూడా ప్రివెంట్ చేస్తుంది. బట్ ఈ స్టేట్మెంట్స్ వడాఫోన్ ఐడియా ఇన్వెస్టర్స్ కి డెఫినెట్లీ కొంత ఫియర్ అయితే క్రియేట్ చేస్తాయి. ఫ్రెండ్స్ కొన్ని స్కామ్స్ వింటుంటే ఎంత బాధాకరంగా ఉంటాయంటే ఇక వాళ్ళ జీవితం ఏంటా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే వస్తాయి. ఒక రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ తన లైఫ్ సేవింగ్స్ మొత్తం 4 కోట్ల డబ్బుల్ని 59 ఏళ్ల వయసులో కోల్పోయాడంటే వింటుంటే ఎలా అనిపిస్తుంది? ఆ 4 కోట్లను తీసుకువెళ్లి ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా, ఇంకెక్కడైనా గవర్నమెంట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఖచ్చితంగా మంచి రిటర్న్ వస్తుంది. ఈవెన్ అది తనకు కూడా తెలుసు. కానీ అలాంటి తనని రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ అంటే తనకు కూడా ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎన్ని చూసుంటారు 59 ఏళ్ల వయసులో, అయినా సరే తనని మోసం చేయగలుగుతున్నారంటే మనలో కూడా చాలా మంది మోసపోవడానికి అవకాశం ఉంది. నాకు కూడా ఒక మెయిల్ వచ్చింది, ఇది నిజమేనా, ఇది నేను ఆల్రెడీ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను, మంచి రిటర్న్స్ ఇస్తారంటున్నారు, కొంత రిటర్న్స్ కూడా విత్డ్రాల్ చేశాను, ఇది నిజమేనా అని చాలా టైమ్స్ చెప్తున్నాను. అగైన్ చెప్తున్నాను, మార్కెట్ లో జరిగే స్కామ్స్ మీ వరకు వస్తాయి, మాకు కూడా బోల్డ్ మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్ ని మేము రియాక్ట్ అయింటి ఈ పాటికి ఏదో ఒక అకౌంట్ మాది హ్యాక్ అయి ఉండాలి. మేబీ ఫ్యూచర్ లో మేము కూడా తప్పు చేస్తామేమో, హ్యాక్ అవుతుందేమో తెలియదు. కానీ బట్ మనల్ని ట్రాప్ చేయడానికి ప్రతి రోజు మనకు ఒకరు పరిచయం అవుతూనే ఉంటారు తెలియని వ్యక్తి రూపంలో. గుర్తు పెట్టుకోండి, తెలియని వాళ్ళు మీకు ఇస్తున్న ఆఫర్ ని రిజెక్ట్ చేయడం ద్వారా మీరు ఎప్పుడూ నష్టపోరు. మీకు ఇంత లాభం అంత లాభం అని మీకు ఎవ్వరు కాంటాక్ట్ అవుతున్నా జస్ట్ రిజెక్ట్ దెమ్. నమ్మద్దు, ఏమో అనుకోవద్దు, ఇది కొత్తదేమో, ఇది స్కామ్ కాదేమో, అతను మంచిగా మాట్లాడుతున్నాడు, తన ప్రూఫ్లు పెడుతున్నాడు, ఐడెంటిటీ పెడుతున్నాడు, లేకపోతే తను ఒక ప్లాట్ఫామ్ చూపిస్తుంది, ఇవన్నీ స్కామ్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 3,95,85,204 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు కంప్లీట్ గా. తన దగ్గర ఏది ఉందో అదంతా ట్రాన్స్ఫర్ చేసి రిటర్న్స్ రావట్లేదే అని తిరిగి అడుగుతుంటే వాళ్ళు తనని బ్లాక్ చేస్తూ ఉండడం, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే చేస్తున్నారు. బట్ మెజారిటీ కేసెస్ లో మొత్తం డబ్బులు కూడా రికవర్ అవ్వదు. బికాస్ ఆ డబ్బుల్ని వాళ్ళు ఆల్రెడీ క్యాష్ రూపం నుంచి క్రిప్టో కరెన్సీస్ లకు మార్చి మన భారతదేశం నుంచి ఇంకొక దేశానికి కూడా ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అదొక పెద్ద నెట్వర్క్. సో మోస్ట్లీ స్కామ్ కి గురవద్దు. మీకు తెలిసిన వాళ్ళు స్కామ్ కి గురారంటే ఇమీడియట్ గా వెంటనే సైబర్ సెల్ కి కంప్లైంట్ చేయడం, 1903 కాల్ చేయడం తప్పనిసరిగా మనం చెయ్యాలి. ఫ్రెండ్స్ ఎకానమీ అంతా బానే ఉంది, ఇందాక మాట్లాడుకున్నాం కదా, యూఎస్ హోమ్ సేల్స్ డేటా స్ట్రాంగ్ గా ఉంది, జీడిపి డేటా స్ట్రాంగ్ ఉంది, అంతా బానే ఉన్నాయి. బట్ స్టిల్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా, ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా జాబ్ కట్స్ అయితే కనిపిస్తుంది.
కనిపిస్తున్నాయి. ఇది ఎకానమీకి సంబంధించిన విషయం కాదు, ఇది నేను క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఎకానమీ వీక్ గా ఉండి వాళ్ళు జాబ్స్ కట్ చేయట్లేదు, కాస్ట్ కటింగ్ చేసుకునే ప్రయత్నాలు అలా చేస్తున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు గూగుల్ రిలేటెడ్ గా కనిపిస్తున్న అప్డేట్ ప్రకారం గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు వాళ్ళ ఎంప్లాయీస్ కు పంపిస్తున్న 2024 ప్రియారిటీస్ అండ్ ద ఇయర్ అహెడ్. ఈ 2024 లో మనం ఏం చేయబోతున్నాం అనే దాంట్లో తను చెప్తున్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. ఈ 2024 లో గూగుల్ కొన్ని టఫ్ చాయిసెస్ ని తీసుకొని ఉందని, మోస్ట్లీ జాబ్ కట్స్ రిలేటెడ్ గా డెసిషన్స్ ఉంటాయనేలా మెమోలో కనిపిస్తూ ఉండడం. నాట్ ఓన్లీ ఇన్ గూగుల్, ఇతర టెక్ కంపెనీస్ అండ్ ఇతర కంపెనీస్ లో కూడా లే ఆఫ్స్ 2024 లో కొనసాగుతాయనేలా ఫోర్బ్స్ లో కూడా నిన్న ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. వీళ్ళు చేసిన సర్వేలో 58 టెక్ కంపెనీస్ దగ్గరగా ఆల్రెడీ 7,785 వర్కర్స్ ని జనవరిలోనే తీసేశాయని, అండ్ వీళ్ళు మాట్లాడిన CEOs లో కూడా 2024 లో ఆల్మోస్ట్ ఒక 5% దగ్గరగా జాబ్ కట్స్ ని మెజారిటీ ఆఫ్ టెక్ కంపెనీస్ ని లీడ్ చేస్తున్న వ్యక్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అప్డేట్ చేస్తున్నారు. దీని అంతటికి కారణం జనరేటివ్ AI ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఏవైతే కామన్ గా AI రీప్లేస్ చేయగలదో ఆ జాబ్స్ ని రీప్లేస్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ చూస్తున్నాయని, దాని కారణంగా కాస్ట్ కటింగ్ చేసుకుంటూ ప్రాఫిట్స్ ని పెంచుకునే ఆలోచనలో టెక్ కంపెనీస్ ఉంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది. సో టెక్ స్పేస్ లో ఉంటుంటే డెఫినెట్లీ ఇంకా సాచురేట్ అయిపోయాం అనుకోకుండా ఇంకేదైనా చేసి మన రోల్ ని బెటర్ చేసుకుంటూ ఈ లే ఆఫ్స్ నుంచి మనం ప్రొటెక్టెడ్ గా ఉంచుకోవచ్చా అనేది ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేస్తే ఫ్యూచర్ లో వస్తున్న ఎలాంటి చేంజెస్ అయినా మనకుంటున్న కోర్ కాంపిటెన్స్, మనకుంటున్న స్కిల్స్ మనల్ని కాపాడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా వాటిల్ని మీరు ఏ సెగ్మెంట్స్ లో గ్రో అవ్వగలరు ఆ సెగ్మెంట్స్ పరంగా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ హాస్పిటల్ స్పేస్ లో షాల్బీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. గుర్గామ్ లో ఈ ఢిల్లీ NCR రీజియన్ లో ఉంటున్న PK హెల్త్ కేర్ హాస్పిటల్ ని 102 crores పెట్టి అందులో 87% దగ్గరగా వాటాను ఎక్వైర్ చేస్తున్నట్లు అప్డేట్ చేశారు. ఇదే ముందు ఒక చిన్న అక్విజిషన్ కదా అంటే ఫ్రెండ్స్, ఈ హాస్పిటల్ 70% ఆఫ్ దేర్ బిజినెస్ ని, హాస్పిటల్ బిజినెస్ అది కూడా ఇంటర్నేషనల్ టూరిస్టుల దగ్గర నుంచే, ఈ మెడికల్ టూరిజం ఉంటది కదా, ఇతర దేశాల్లో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది చిన్న చిన్న వాటికి, దానికోసం మన భారత్ వచ్చి ఇక్కడ మెడికల్ కి స్పెండ్ చేస్తుంటారు. కాబట్టి 70% ఆఫ్ దేర్ బిజినెస్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ దగ్గర నుంచే వస్తుందని, అండ్ ఆ ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా ఏదో ఒక కంట్రీ 2 కంట్రీలో కాదు, 60 కంట్రీల దగ్గరగా డైవర్సిఫైడ్ బిజినెస్, ఇంటర్నేషనల్ బిజినెస్ వస్తుందని, అండ్ ఆ హాస్పిటల్ కి 130 బెడ్స్ అండ్ 180 బెడ్స్ వరకు ఎక్స్పాండ్ చేసుకునే స్పేస్ ఉందని, ఆల్మోస్ట్ ల్యాండే 1.29 ఎకర్స్ దగ్గరగా ఢిల్లీలో వీళ్ళకి దొరుకుతున్నట్లని ఓవరాల్ ఈ అప్డేట్స్ చేస్తూ ఉండడం, ఇది డెఫినెట్లీ వీళ్ళ వాల్యూ యాడెడ్ బిజినెస్ కి యాడ్ అవుతుంది. కాబట్టి కమింగ్ డేస్ లో వీళ్ళ బిజినెస్ కి అది హెల్ప్ అవుతుందని మార్కెట్ భావిస్తూ ఇవాళ 3.6% దగ్గరగా గెయిన్ చేసింది. బట్ ఫర్దర్ గా కూడా ఈ అక్విజిషన్ నేను పర్సనల్ గా ఈ కంపెనీకి లాంగ్ టర్మ్ లో కూడా బెనిఫిట్ ని చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. డిక్సాన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా DRI వాళ్ళు, మీన్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు, వీళ్ళ నోయిడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో తయారవుతున్న ఒక ఎంటిటీ రిలేటెడ్ గా, ఒక ప్రొడక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు రా మెటీరియల్ ని ఇంపోర్ట్ చేసుకున్నారంట. కానీ ఆ రా మెటీరియల్ ని ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో ఒక క్లాసిఫికేషన్ వాడుంటారు ఫర్ ట్యాక్స్ పర్పస్. మేబీ ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ చెందడానికి ఆ రా మెటీరియల్ ఇంపోర్ట్ ని రాంగ్ క్లాసిఫికేషన్ లో పెట్టారా అన్న దాని రిలేటెడ్ గా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు సోదాలు చేస్తున్నారనేలా అప్డేట్స్ వస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఫాల్ అయ్యింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నెంబర్స్ అయితే అనౌన్స్ చేశారు. లైవ్ లో అయితే అప్డేట్ జరుగుతుంది. ఒక్కొక్కటిగా నెంబర్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఎక్స్చేంజెస్ కి అయితే కంప్లీట్ రిపోర్ట్ అయితే 540 అరౌండ్ వరకు కూడా వెయిట్ చేశాను, ఏదైనా నెంబర్స్ వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తారని. బోత్ NSE అండ్ BSE రెండిట్లో కూడా ఎక్స్చేంజెస్ లో అయితే అప్డేట్ అవ్వలేదు. బట్ నేను ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అప్డేట్ చేస్తున్న నెంబర్స్ అక్రాస్ ద ఆల్ సెగ్మెంట్స్, రిలయన్స్ జియో అండ్ రిలయన్స్ రిలేటెడ్ ఎంటైర్ నెంబర్స్ ని కంబైన్ చేసి చూస్తున్నప్పుడు, మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంక్లూడింగ్ రెవెన్యూస్ అండ్ అదర్ ఇన్కమ్స్ మొత్తాన్ని కూడా కంబైన్ చేసి చూస్తున్నప్పుడు రిలయన్స్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే వచ్చాయి, పాజిటివ్ గానే ఉన్నాయి. బట్ స్టాక్ ఆల్రెడీ 1 మంత్ లో 8% దగ్గరగా పెరిగింది కాబట్టి ఎలా రియాక్ట్ అవుతుంది స్టాక్ ప్రైస్, ఆల్రెడీ పెరిగింది కాబట్టి అనేది చూడాలి. నెంబర్స్ బాగున్నాయి, బట్ ఫుల్ రిజల్ట్స్ మన కళ్ళ ముందుండి ఇంకేదైనా అదర్ డీటెయిల్స్ ఉంటే, అదర్ డీటెయిల్స్ అండ్ డివిడెండ్, ఇంకేదైనా కామెంటరీ, మేనేజ్మెంట్ కామెంటరీ, ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ న్యూస్ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ నెంబర్స్ అయితే నాకు చూస్తున్న ఫస్ట్ ఇంప్రెషన్ లో అయితే బాగున్నాయి అనిపించింది, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబౌవ్ ఉన్నాయి అనిపించింది. నెక్స్ట్ దావోస్ లో జరుగుతున్న సమావేశాల్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ ఇండియన్ రైల్వేస్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తారనేలా కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్ గారు స్టేట్మెంట్స్ ని చేశారు. దీనికి ప్రెసెంట్ ఉంటున్న స్టాక్స్ కి ఎలాంటి రిలేషన్ ఉందో తెలియట్లేదు, కానీ రైల్వే స్టాక్స్ భారీగా పెరుగుతున్నాయి. RVNL ఇవాళ 20%, IRFC 10% అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇతర రైల్వే స్టాక్స్ కూడా ఇంక్లూడింగ్ IRCTC ఇవాళ భారీగా పెరగడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద రైల్వేస్ కంపెనీస్ లో రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే బిగ్ బ్లాక్ డీల్స్ అయితే జరుగుతున్నాయి. దీన్ని బట్టి ఇది కొంటున్నది నార్మల్ రీటైల్ పీపుల్ కాదు, ఆర్ ఈవెన్ చిన్న HNIs కూడా కాదు, బిగ్
బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సంథింగ్ బిగ్ ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఏదైనా బిగ్ థింగ్ గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, బిగ్ ఆర్డర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తెలియట్లేదు. కానీ స్టాక్స్ గత 1.5 సంవత్సరాల్లో 300 నుంచి 400% కూడా పెరిగిపోయాయి. మరి చూడాలి ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మించి వీళ్ళు పర్ఫార్మ్ చేయగలిగేలా, బిజినెస్ పర్ఫార్మ్ చేయగలిగేలా అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ ఆర్డర్స్ ని అండ్ బిజినెస్ ని గ్రో చేసుకోగలుగుతారా లేదా అని. ఐఆర్సిటీసీ ఒక్కటే తప్పితే మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్ 3 times 4 times లాస్ట్ 1 year 2 years లో భారీగా పెరగడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 21,650 ఇవాళ అయితే ఫేస్ చేసింది కదా అదే లెవెల్ రెసిస్టెన్స్ గా. డౌన్ సైడ్ 21,550 ఇది బ్రేక్ అయితే 21,480 అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే 21,750. బట్ ఈ 21,750 వరకు వచ్చింది అనుకోండి ఏదైనా రీజన్ తో గ్యాప్ అప్ అయి ఒక 50 పాయింట్స్ అలా వదిలేయండి. 21,800 పైన సస్టైన్ అవ్వనివ్వండి, దాని తర్వాత లేటర్ థింక్ చేయొచ్చు. బికాస్ ఇన్ బిట్వీన్ మార్కెట్ రిలేటెడ్ గా వీక్నెస్ ఉంటే అక్కడి నుంచి రిజెక్షన్ కొంత ఎక్కువగా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అన్నెసరీగా రిస్క్ తీసుకోవడం ఆ జోన్స్ లో ఒక 50 పాయింట్స్ కోసం కరెక్ట్ కాదు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ నుంచి ప్రెసెంట్ డౌన్ సైడ్ 45,650 కానీ బ్రేక్ అయితే 45,480 అండ్ బిలో 45,270, అబౌవ్ 45,820 అండ్ అబౌవ్ 45,980. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ 21,200 to 21,900 ఇది ఒక లాజికల్ రేంజ్, ఒక 700 పాయింట్స్ రేంజ్. ఇందులో మనం ఎప్పుడు అడ్జస్ట్మెంట్ ఆర్ ఎప్పుడు మనం చేంజ్ చేసుకుంటాం అంటే 21,300 బ్రేక్ అయినా డౌన్ సైడ్ ఆర్ 21,800 బ్రేక్ అయినా అప్ సైడ్. ఇలా బ్రేక్ అవుతున్నప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ కి వెళ్దాం. టిల్ దెన్ ఈ 700 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ ఉంటుందని పర్సనలీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.